నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి కన్నుమూత. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస. సీతారాం ఏచూరి మృతిపై ప్రముఖుల సంతాపం. గొప్ప మేధావిని కోల్పోయామంటూ శ్రద్ధాంజలి. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లతో ఉద్రిక్తత. పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ మూల కారణమన్న సీఎం. కాంగ్రెస్ తీరుపై సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఆందోళన. అరికెపూడికి సహకరించిన వారిపై చర్యలకు బీఆర్ఎస్ డిమాండ్. విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు తొలగిన అడ్డంకి. ప్రభుత్వానికి అనుమతినిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుదలతో సరికొత్త శిఖరాలకు స్టాక్ మార్కెట్లు. తొలిసారి 83,000 బెంచ్ మార్కును తాకిన బీఎస్ఈ. ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్లో ఏదో ఒకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. డిమాండ్ చేశాం మేము చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత 100% బాధ్యత లేని అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చి ఛాలెంజ్ చేసి వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టి ఈరోజు ఎవరైతే ఇట్లా పాల్గొన్నారో దానికి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 307 బుక్ చేయాలి. డిమాండ్ చూడవచ్చు మనం. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను నేతలను అరెస్టు చేసి పంపిన పరిస్థితి కనిపిస్తుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నేతలందరినీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారు ప్రధానంగా డిమాండ్లో హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిపై అరెస్టు చేయాలని డిమాండ్తో పాటు ప్రధానంగా వాళ్ళ ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో వారు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాంద్ర రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు ఎర్రబల్ దయాకర్ సహా ఇతర ఎమ్మెల్యేలు నేతలందరూ కూడా ఆందోళనకు దిగారు. కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారందరూ కూడా వచ్చి తమకు ఎఫ్ఐఆర్ చూపించడంతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయడంతో పాటు బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా వారిని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. వారు ఉదయం జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఉదయం జరిగిన సంఘటన కౌశిక్ రెడ్డి తన ఇంటికి వచ్చి అందరూ దాడులకు పాల్పడారని కూడా కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇది సైబరాబాద్ పోలీస్ కార్యాలయం వద్ద మాజీ మంత్రులు, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల నేతలను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. ఓవర్ టు స్టూడియో. ఇందిరమ్మ రాజ్యం అంటే విపక్ష ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లి దాడి చేయడమేనా అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ, ఆయన అనుచరుల దాడిని తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం సహా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలని సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఆయన్ని పరామర్శించారు. అరికెపూడి గాంధీ అనుచరుల దాడిలో ధ్వంసమైన పరిసరాలను పరిశీలించారు. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి మరీ అరికెపూడిని తీసుకొచ్చారన్న హరీష్ రావు ఇదేనా ప్రజాపాలన అంటే అని దుయ్యబట్టారు. గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఈ దాడి గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను 3 సార్లు మాట్లాడాను.
మా ఎమ్మెల్యే గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు, గాంధీ గారిని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ఆయన కూకట్పల్లి నుంచి ఇక్కడి దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ ను కాపాడుకున్నాడు కేసీఆర్. ఎవరైనా హైదరాబాద్ కు పోవాలన్నంత గొప్పగా 10 ఏళ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను హైదరాబాద్ ను నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచినాం, గౌరవం పెంచినాం, హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చినాం. పట్ట పగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది? ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇంకెవడన్నా వచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడా? అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపస్ వెళ్ళిపోతా ఉన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లారు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్రంగా స్పందించిన భారాస ఎమ్మెల్యేలు తమను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సిపి కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే సిపి కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. అరికెపూడి గాంధీ ఆయన అనుచరులు రెచ్చిపోయి దాడి చేస్తుంటే నిలువరించలేని ఏసీపీ సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అరికెపూడి గాంధీ ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. ఈ మేరకు సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు. మా ప్రధాన డిమాండ్లు 2. 1, కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన వారి పైన హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసేంత మట్టుకు అరెస్ట్ చేయాలని మా డిమాండ్. అట్లనే ఏ పోలీసులు అయితే ఈ దాడికి వెనకాల దాడి చేసినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినారో 20 కిలోమీటర్ల దూరంలో నుండి నిజాంపేట నుండి ఆయన వస్తూ మొత్తం లైవ్లో 5 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 3 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 2 కిలోమీటర్ల దూరం ఉన్నాడు అని లైవ్లో కూడా రిపోర్ట్ కాగా మరి మొత్తం 20 కిలోమీటర్ల దూరంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత అది గేటెడ్ కమ్యూనిటీ గేట్ పైనే ఆయన నిలువరించవస్తూ ఉండే, అట్లా కూడా నిలువరించలేదు స్థానిక పోలీసులు. కాబట్టి ఏ పోలీసుల వైఫల్యం అయితే ఉన్నదో, ఏ పోలీసులైతే ఈ దాడికి మద్దతు పలికినారో, ఏ పోలీసులైతే దాడికి సహకరించినారో ఆ పోలీసులని వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మా 2వ ప్రధాన డిమాండ్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు అరికెపూడి గాంధీ ఆయన అనుచరుల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడినని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్నందునే కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేసిందన్నారు. హైదరాబాద్ కొండాపూర్ కథన రంగాన్ని తలపించింది. పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది. తాను బీఆర్ఎస్ లో ఉన్నారని ప్రకటించిన అరికెపూడి గాంధీకి గులాబీ కండువా కప్తారన్న కౌశిక్ రెడ్డి సవాల్తో జగడం మొదలైంది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది. అరికెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద విధ్వంసం సృష్టించారు. ఇంటి అద్దాలు, కుండీలు, పూల మొక్కలు ధ్వంసం చేశారు. అనంతరం అరికెపూడి గాంధీని అరెస్టు చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇటీవల ప్రజాపద్దుల కమిటీ పీఏసీ చైర్మన్ గా నియమితులైన అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పడం తాజా వివాదానికి కారణమైంది. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు అబద్దాలాడుతున్నారని కౌశిక్ రెడ్డి బుధవారం విమర్శించారు. గాంధీ బీఆర్ఎస్ లోనే ఉంటే ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని, పార్టీ కండువా కప్పుతానని సవాల్ చేశారు. సవాల్ స్వీకరించిన అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావడం కాదు, తానే ఆయన ఇంటికి వెళ్తానన్నారు. అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు.
అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు, పూల మొక్కలు ధ్వంసం చేశారు. కార్లపై కోడిగుడ్లు విసిరారు. బయట తన అనుచరులతో గాంధీ బైఠాయించారు. పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేయగా మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. చచ్చిపోతానని ప్రజల్ని బెదిరించి గెలిచిన వ్యక్తి తనపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ అరికెపూడి గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వంటి వారి వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని, తనను రాజీనామా చేయమనే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. సంవత్సరం శాసనసభ్యుడిగా పనిచేయలేదు. ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు నేను కూడా దానికి పనికి వస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం గవర్నర్ గారు కూడా తిరస్కరించినటువంటి సందర్భం మీకు తెలుసు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, ఆ తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్ నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. గాంధీ అనుచరులు గంటపాటు రెచ్చిపోతుంటే పోలీసులు చోద్యం చూశారని, పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. చివరకు మహిళలపై కూడా దాడి చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పోలీసు మొత్తం వాళ్ళతోని కలిసే ఉన్నారు. గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు. మా గేట్లు ధ్వంసం చేసిండు. నా ఇంటి అద్దాలు పగలగొట్టారు. నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళతో భయపడేది లేదు. కౌశిక్ రెడ్డి సింహం సింగిల్ గానే నిల్చుంటాడని చెప్పిండు. సింహం సింగిల్ గానే నిల్చున్నాడు. సిపి గారికి ఫోన్ చేసిన, ఎవరో ఒక్కరైనా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా? గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది వీళ్ళు చేసిన పని. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్న మిగిలేటోడా? నేను నికార్సైన తెలంగాణ బిడ్డని, నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని, తెలంగాణ బిడ్డని. నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికే నేను రాలేదు. ఇది మా మామయ్య గారు ఉన్న రూము. ఇది పెద్ద మనిషి ఉంటాడు, మా నాన్నగారు ఉంటారు. ఒక్కసారి ఈ రూమ్ మీద దాడి చూడండి, ఏ విధంగా పగలగొట్టిరో మీరంతా చూడొచ్చు. ఏ విధంగా హత్య చేసే ప్రయత్నం చేసిరో మీరంతా చూడొచ్చు. మొత్తం రౌడీ షీటర్ అని వేసుకొని వచ్చిండు. ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది, అలా డౌట్ ఏం లేదు. కొండాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఘటనపై ఫిర్యాదు చేయాలని కోరారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌశిక్ రెడ్డి తమను చంపిన తర్వాత వస్తే సరిపోయేదని విమర్శించారు. దగ్గరుండి మరీ పోలీసులే తనపై దాడి చేయించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఏసీపీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని మీరు సస్పెండ్ చేసినాక లేదు, వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. మీరు వాళ్ళని సస్పెండ్ చేసినాక నేను మాట్లాడతా. ఇది సస్పెండ్ చేయకముందు మేము మాట్లాడాల్సిన వాళ్ళ మీద కేసు పెట్టు. 100% మమ్మల్ని మర్డర్ చేసినాక వచ్చేది ఉండదు. నేను కంప్లైంట్ ఇయ్యా, నాకు సస్పెండ్ ఏసీపీని, సిఐని, ఎస్ఐ సస్పెండ్ చేసినాక కంప్లైంట్, అప్పటిదాకా కంప్లైంట్ లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబమే తమపై దాడి చేసిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆరోపించారు. స్టేషన్ బెయిల్పై నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఆయనకు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, రాజ్యసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సహా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. కౌశిక్ భార్య ఇంటిపై నుంచి పూల కుండీలను తమపై విసిరేశారని గాంధీ వివరించారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మా వాళ్ళ మీద రాళ్ల దాడి, స్వయాన ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు, 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాము. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం జరిగినట్టుగా. తరువాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర తెలంగాణ
విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. శాసనసభ నిబంధనల ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వడంపై భారస చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి ఖండించారు. 2019లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు. ఒకవేళ కేసీఆర్ కేటీఆర్కి తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడి ఉంటే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే ప్రభుత్వం మంచిదేనని, కోర్టుల నిర్ణయాలు మాకే మేలు చేస్తాయని సీఎం అన్నారు. ఫిరాయింపులు పూర్తి స్థాయిలో చేసిందే బీఆర్ఎస్ అని ఇప్పుడు నీతులు చెప్తున్నారని రేవంత్ విమర్శించారు. దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బోధన, పరిశోధన అవసరాల కోసం ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాజకీయ నేత, వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఏచూరికి భార్య సీమా చిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డానిష్ ఉన్నారు. మరో కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా సమయంలో చనిపోయారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు సిపిఎం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 19న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో ఏచూరి చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా మారటంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. సీతారాం ఏచూరికి ఇటీవల క్యాటరాక్ట్ శస్త్రచికిత్స కూడా జరిగింది. 30 ఏళ్లకు పైగా సిపిఎం అత్యున్నత నిర్ణయాక విభాగం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సీతారాం ఏచూరి 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని బోధన, పరిశోధన అవసరాల కోసం ఎయిమ్స్కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటన చేశాయి. ఏచూరి భౌతిక కాయాన్ని 2 రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉంచనున్నారు. ఆ తర్వాత అభిమానులు, సహచర కామ్రేడ్ల సందర్శనార్థం సిపిఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్కు తరలిస్తారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఏచూరి భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు. దిగ్గజ కామ్రేడుకు నివాళి అర్పించేందుకు చైనా, వియత్నాం, రష్యా, వెనిజులా తదితర దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలు తరలిరానున్నారు. అనంతరం సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, సిపిఎం నేతలు ఎయిమ్స్ అధికారులకు అప్పగించనున్నారు. విద్యుత్ ఎక్స్చేంజీలో కొనుగోలు, అమ్మకాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనేలా అనుమతించాలంటూ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్తును డిస్కంలు ప్రతిరోజు ఎక్స్చేంజ్లో కొనుగోలు చేస్తుంటాయి. అయితే విద్యుత్ కొనుగోలుకు చెందిన 261 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించడం లేదని, తక్షణమే చెల్లించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కి ఛత్తీస్గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో రాష్ట్ర డిస్కంలు బిడ్లలో పాల్గొనకుండా గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అడ్డుకుంది. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి ఛత్తీస్గఢ్తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, అయితే ప్రస్తుతం 1000 మెగావాట్లే కొనుగోలు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కొనుగోలు చేసినా చేయకపోయినా 261 కోట్లు చెల్లించాల్సిందేనని ఛత్తీస్గఢ్ మెలికపెట్టిందని, ఆ విషయాన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లినట్లు అడ్వకేట్ జనరల్ వాదించారు. ప్రస్తుతం సీఈఆర్సీలో కేసు నడుస్తోందని, అయినా ఛత్తీస్గఢ్ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసి విద్యుత్ ఎక్స్చేంజీలో లావాదేవీలు నిర్వహించకుండా అడ్డుకుందని వివరించారు. బకాయి పడిన మొత్తంలో 25% చెల్లించాలని ఫిబ్రవరిలో సూచించినా ముందుకు రాలేదని ఛత్తీస్గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యుత్ ఎక్స్చేంజీలో కొనుగోలు, అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని ఆదేశించింది.
ఈ నెల 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 17న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని సీఎస్ తెలిపారు. పబ్లిక్ గార్డెన్లో పోలీసు గౌరవవందనం స్వీకరించి ప్రసంగిస్తారని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. కార్యక్రమాన్ని ఘనంగా జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభాస్థలంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆహ్వానితులకు వాహనాలకు పార్కింగ్ సదుపాయం సహా శానిటేషన్, భద్రత తదితర ఏర్పాట్లు చేయాలని శాంతికుమారి నిర్దేశించారు. అదే రోజు గణేష్ నిమజ్జనం ఉన్నందున ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే వారికి ట్రాఫిక్ మార్గాలను ముందస్తుగా తెలియజేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, పర్యాటక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ మాదిరిగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవం జరపాలన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా పేరిట కొత్త నాటకానికి తెరలేపారన్నారు. అనుమతిచ్చిన అధికారులను యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్, రామ్గోపాల్పేటలో పలు వ్యాపార సముదాయాలు తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదు చేయించారు.